నమస్తే అండి. ముందుగా వైఎస్ వివేక గారి హత్య ఆ హత్య జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సిబిఐ అంటారా, ఇక దాని మీద వాదనలు జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కరుగా ఆ కేసుకు సంబంధించిన సూత్రధారులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్నారు. అది ఆరోగ్యపరంగానా వయసురీత్యాన అనేది పక్కన పెడితే ఆ ప్రతి హత్యలకి వెనక ఎవరో ఉన్నారు. అది అవినాష్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, ఇంకొకళ్ళ. సో నిన్న వాచ్మెన్ రంగయ్య చనిపోయారు. ఆయనకి సంబంధించి ఏదో ఆయనకి ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? వీటి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నిజంగానే? ఇప్పుడు మీరు కూడా జర్నలిస్ట్ అండి, కొన్ని అబ్జర్వ్ చేసి మనం ప్రజలకు చెప్తే కొంచెం బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఫైనాన్స్ ఇష్యూస్లో పయ్యవల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం చూసుకోగలిగితే ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిన అబద్ధాలని బట్టలిప్పి నిలబెట్టినట్టే లెక్క. అసెంబ్లీ సాక్షిగా ఎంత కన్ఫైన్ అయ్యారు? 6,47,000 కన్ఫైన్ అవుతావు. ఎక్స్ట్రా అప్పులు ఏవైతే చేశారో అవి ఈలాయంలో ఇప్పుడు ఈ 9 నెలల్లో చేసిన అప్పును కూడా ప్రస్ఫుటించి చెప్పుకుంటూ విభజన అంటే 2014లో మనకు రాష్ట్ర విభజన ఉన్నప్పుడు వచ్చిన 1,37,000 కోట్ల అప్పు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో చేసిన అప్పు చూస్తే ఇటు తిప్పి అటు తిప్పి లాస్ట్కి ఫిగర్ కన్ఫైన్ అయింది ఎంతకి? 2,34,225 కోట్లు కన్ఫైన్ అవుతా మిగిలింది వీళ్ళు చేసింది. అవును. సో ఆబ్వియస్లీ ఏదైతే చెప్పారో కార్పొరేషన్ల త్రూగా ప్రపంచం తెరబడిపోయింది అన్నీ చెప్పుకొని వచ్చి 1,05,355 కోట్లు మాత్రమే కార్పొరేషన్ త్రూగా చేశారని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్కి చేతులు ఎత్తేశారు. అంటే వీళ్ళు ఏవైతే అబద్ధాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వచ్చారో ఆ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదిక రఘురామకృష్ణరాజు గారి ప్రశ్నకి సమాధానం చెప్పింది ఇదంతా అథెంటికేషన్ అయిపోయింది. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే కదా, బడ్జెట్ సమావేశాల్లో తప్పించుకోలేరు. ఈ తెప్పలగలు రాసేసిన 14 లక్షలు లేదా చిన్నపిల్లని చేసి గవర్నర్తో 10 లక్షలని అబద్ధాలు చెప్పినా లేదంటే తలాతోక లేకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ప్రజల్ని మసమరాయిస్ చేద్దాం అనుకుని ఊహించుకున్నా సరే వాస్తవానికి దగ్గరగా యాక్యురేట్ ఫిగర్స్ అనేవి బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ డేటా అండ్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన బడ్జెట్లో క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు వస్తుంది ఆన్సర్. అదే జరిగింది. ఇప్పుడు అపోజిషన్ లేదు కాబట్టి ఎవరికి అర్థం కాని భాషలో ఆ నిర్మలా సీతారామన్ అండ్ శశితరూర్ ఇంగ్లీష్లో చెప్పినట్టు ఈయనేమో మెలోటిక్గా చెప్పేసినా సరే ఇవాళ ప్రశ్నోత్తరాలని ఈ అసెంబ్లీ సెక్షన్స్లో బడ్జెట్కి సంబంధించిన అంశాల్లో తప్పించుకోలేరు ఎవరు. దట్స్ వాట్ ఇస్ ఫైనలీ హ్యాపెండ్. ఇది ఎప్పుడైతే చర్చనీయాంశం అవుతుంది అనగానే ఈ భౌగోళికలందరూ ఒకటి డైపర్ వేసుకుని ఒకటి పౌడర్ రాసుకుని ఇంకోటి పెట్రోల్ బంక్ కూడా తగలడ్డారు. ఇవాళ ఈ సేమ్ తపేలా బ్యాచ్ మళ్ళీ కూర్చుని అనవసరమైన విషయాలు. ఇప్పుడు రంగయ్య చచ్చాడు, వాడి ఫోటో ఎలాంటి పెట్టుకుని వాళ్ళు డిబేట్ చేస్తారు చూడండి. మాస్క్ పెట్టుకుని వాడు చావు బతుకుని మధ్యలో సస్తున్నాడు అన్నది వాళ్ళు చెప్తూనే ఈయనెవడో చంపేశారంటారు. హాస్పిటల్లో ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఆ జనరల్గా చచ్చిపోయినా సరే ఆ నేకంగా వీళ్ళు ఎవరో చంపేసినట్టు కథలు. ఎందుకంటే ఇప్పుడు డైలీ సీరియల్లో చూడండి ముసిల్దో లేకపోతే వాళ్ళ అమ్మో సెల్లో అక్క ఎవరో విలన్ ఉంటారు, ఇంకెవరో పై వాళ్ళు ఉండరు. అలా వీళ్ళు ఏంటంటే జీవితాల తరబడి ఈ ముగ్గురు విలన్ వీడు అని పెట్టుకుని టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వ్యవస్థల మీద గౌరవం ఉండదు, తర్వాత న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయో పట్టించుకోరు. ఇప్పుడు ఉదాహరణకి బోరగడ్డ అనిల్ గడికి బెయిల్ వచ్చింది. బోరగడ్డ అనిల్ గడికి బెయిల్ ఇచ్చిన దానికి కూడా కోర్టుల మీద పడి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మీడియా ట్రయల్ ప్రకారం వాళ్ళకి ఉరిశిక్ష చేసేయాలి. అడిగి వీళ్ళ ప్రకారం అడిగి ఉరిశిక్ష చేసేయాలి. అది వేయకుండా గౌరవ న్యాయస్థానాలు ఈ ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళు కన్విన్స్ అయితేనే కదా బెయిల్ ఇస్తారు. ఇప్పుడు కొన్ని కండిషనల్ బెయిల్ ఉంటాయి, లేదా ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టేలాంటివి. ఇవాళ ఇంత ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థ అండ్ వాళ్ళకున్న సర్వేకల్లెన్స్ కెమెరాల్లోనూ పోలీస్ వ్యవస్థకు ఉన్న దృఢత్వం తెలుసుకోగలిగితే. ఎందుకు భూమాకిల ప్రియ ఆ ముసలోనే ఉన్న కిడ్నాప్ చేస్తే ఏమైంది? 18 నిమిషాలు చేసి పట్టుకున్నారు. ఇది పోలీస్ వ్యవస్థ ఒరిజినల్ పొటెన్షియల్. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు చేశారో నాకు ఆ పోలీస్ వ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉంది. అలాంటిది ఎబ్స్కాండ్ అయిపోయి ఏడన్నాడో తెలియదు అంటే నిన్న ఓ ఛానల్కి హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతిదీ చూడండి, ప్రతి మీడియా హౌస్కి ఒక లీగల్ టీం ఉంటుంది. వాళ్ళ కోర్టు కేసులు ఏమున్నాయి అవున్నాయి. వీళ్ళు ఏంటంటే కర్నూలులో కేసు ఎల్మే పడినప్పుడు 3వ కంటికి తెలియకుండా మేనేజ్ చేసింది. వెంకయ్యనాయుడు గారిని ప్రెసిడెంట్ చేసేస్తామని చెప్పిన దీంట్లో ఓ చిన్న కేసులు పడ్డాయి కర్నూలులో. అప్పుడు ఎలా మేనేజ్ చేశారో ఇప్పుడు అలాగే. అప్పుడు మిగిలిన వాళ్ళ ఇగ్నోరెన్స్తో మీకు ఎప్పటికీ 3వ కంటికి అనుమానం రాకుండా పని కానిసుకుని వచ్చారు. ఎవరెవరు సహకారాలు అందించారు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ విషయాలకు వచ్చారు కల్లా బాధ అన్నమాట. అయ్యో మేము కవర్ చేయలేపాం, ఇప్పుడు ఈ ఇష్యూని పాపప్ చేసేయాలని చెప్పి తగులుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం క్రియేట్ చేస్తారు. ఈ తెప్పలగలు చూసుకోండి. జీవీ రెడ్డిని ఎప్పుడైతే ఇచ్చేసారో టక్కన ఇష్యూ తీసుకొచ్చారు, ఆ పోసాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది ఇష్యూ. దాంతో పెద్ద డిబేట్ టాపిక్ చర్చ. దాన్ని కవర్ చేయడానికి 17 మంది మనోభావాల కేసులు పెట్టుకుని తిరుగుతుంటారు దేశం రాష్ట్రం అంతాను. ఇలా పక్కదారి పట్టించడంలో సిద్ధహస్తులు అయిపోయిన వాళ్ళకి అసలైన విషయాలు ఎక్కడ చర్చించబడతాయి. అప్పులు ఊబిలో శ్రీలంక చేసేసాడు, జింబాబ్వే చేసాడు, చచ్చిపోయాం అందరూ ఇంక బతకలేమని చెప్పిన దగ్గర
ఎప్పుడైతే 100 కోట్లే మీరు ఉంచి ఇంకా అప్పులు పొట్టవన్నాడు ఎలా పరిపాలించారా బాబు కరోనా టైంలో అని ప్రజలు ఎక్కడ చర్చిస్తారు అని చెప్పి ఈ దరిద్రాలను తీసుకొచ్చి మన ఎత్తికెడతారు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఓ పక్క అవినాష్ రెడ్డి అది ఎప్పుడు ఆవ్యాసమే. మీరు గమనించుకోండి కావాలంటే మొదలెడతారు ఊకెళ్ళి బాబాయ్, అదే వివేకానంద రెడ్డి మాటరు. ఇంకా అమ్మకి చెల్లికి అక్కి అన్యాయం చేసింది కదా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది. వీళ్ళు అందరి ఫ్యామిలీలు ఎవరికి లొసుగులు లేకుండా ఉన్నారా? ఇప్పుడు రామారావు గారు ఒక అమ్మాయి ఏకంగా సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది ఎవడని ఇష్యూ డిస్కస్ చేసి ఒక్క ఎక్స్టెన్షన్ ముందుకెళ్ళిందా? ఆవిడ వాళ్ళ పాప ఒక అమ్మాయి ఒక లేదు పాప తనేదో మానసిక పరిస్థితి కరెక్ట్ లేదు లేదా ఏదో ఆరోగ్య పరిస్థితులు ఆయన కూడా రామారావు గారు అమ్మాయి కదా ఆవిడ చనిపోతే ఏమైనా డిబేట్ ఎక్స్టెండ్ అయిందండి? నెక్స్ట్ డే టాపిక్ ఉందో చెప్పండి. వీళ్ళేటండి వీళ్ళు ఇలాగా అసలు పోనీ ఆ రంగయ్య గడు ఏమన్నాడు? ఆయన తీసుమారు కానీ ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గడు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆయన పిండి పిప్పి చేయకుండా వదులుతారా? పోనీ వీళ్ళకి నిజంగా వీళ్ళకి ఎంత ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఎవరైతే పోనీ ఉదాహరణకి చచ్చిపోయిన వాళ్ళ మీద వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉంది కదా, అయ్యో వీళ్ళు విట్నెస్లు అందరూ చచ్చిపోతారంటే విట్నెస్ ప్రొటెక్షన్ అన్నది ఒకటి ఉంటే ఇచ్చిస్తే ఓ 10 మందిని గస్తీలు ఇవ్వండి. ఆ దచ్చగిరిగడికి ఇచ్చి తిప్పుకుంటారు కదా కాన్వాయిల్లో నట్లను. చేయరు, వీళ్ళు చేయవలసిన పనులు వీళ్ళు చేయరు, కానీ ప్రజల్లో చర్చనీయాంశం చేయాలి. పవర్ ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ డాక్టర్ గారు వెళ్ళి బ్యారక్ సంబంధమే లేదు. ఆ దచ్చగిరేడాడో తెలియదు ఆయనకి. అవతల పక్క వెళ్ళి మామూలు ట్రీట్మెంట్ ఇచ్చి ఆ వీడియో ఫుటేజ్ స్టిపులేట్ టైం ఉంటుంది కదా, అది ఎగిరిపోగానే మళ్ళీ కోర్టులో కేసు ఎట్టి రెడీ అయిపోయారు. అంటే ఇక్కడ నేను ప్యారలల్గా అంటే నేను చూస్తుంది నా అవగాహన సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం ఈ కేసులకు సంబంధించి ఏంటి అనేది అన్నీ కూడా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈసీ గంగారెడ్డి గారు కూడా ఉన్నారు, భారతి గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ నానండి అది వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. ఆయన గుండెపోటు రాత ముసలికి ఓ వయసు వస్తే ఇప్పుడు మా నాన్నగారిని నేను కరెక్ట్గా 60 సంవత్సరం కోల్పోయాను. ఆయన కనీసం ఒక్క బలుకు కూడా వేసుకోడు ఆయన. కానీ ఆయనకి క్యాన్సర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, ఆ దిక్కుమాల షుగర్, బొర తక్కువ డాక్టర్లు అందరూ ఇష్టం వచ్చింది షుగర్ ట్రీట్మెంట్లు. వాడేమో అన్నమే తినొద్దంటారు ఆయన్ని. దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఐ లాస్ట్ మై డాడ్ అట్ 60. అదేంటిది యంగ్ ఏజ్లో చనిపోయారు అని నేను డాక్టర్లతో పోరాటాలు కత్తెట్టుకుని తిరిగితే ఎప్పటికో వద్దు అది. అంటే సాధారణ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ టేక్ ఇట్ ఈజ్. ఏది జరిగినా కూడా హత్య చేశారు, చంపేశారు, లేదంటే ఇంకొకళ్ళు ఏదో చేశారు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి ఈ ఇష్యూకి సంబంధించి చూసుకుంటే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్యకి సంబంధించి